నల్గొండ టైగర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు తన మామ కేసీఆర్, బామ్మర్ది కేటీఆర్కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి అవడానికి ప్లాన్లో ఉన్నట్టున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కేసీఆర్ను వ్యతిరేకించి హరీష్ రావు వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆ పార్టీ లిక్కర్ రాణి కవిత, అగ్గిపెట్టె హరీష్, పిట్ట కేటీఆర్ల పేర్ల మీద బీఆర్ఎస్ విడిపోతుందని, బీఆర్ఎస్లో 3 పార్టీలు అవుతాయని వ్యంగ్యాస్త్రాలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేదని, ఓ 25 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సవాల్ విసిరేశారు. కట్టె పట్టుకొని తిరుగుతున్న కచరా సాబ్ పులి ఎట్లా అవుతారని, 50 కిలోలు ఉన్న వ్యక్తి పులైతే 80 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుసగా ఇంకో 25 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరి హరీష్ రావు తీరు చూస్తుంటే కేసీఆర్తోనే నడుస్తాడా, టీం చూసి తన దారి తాను చేసుకుంటాడా అనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ను విడితే కేసీఆర్కు కన్నీరు మిగలటం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.